హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈ వీడియో ఏమి అంటే, నేను మీషో ద్వారా కొన్ని వస్తువులు తెప్పించుకున్నానండి. కొన్ని కిచెన్కి సంబంధించినవి, కొన్ని డెకరేటివ్వి. అంటే ఇప్పుడు తెప్పించుకున్నవి కొన్ని ఏనండి, ఒక 3 ఐటమ్స్. ముందు తెప్పించుకున్నవి కూడా నేను చూపిస్తానండి, ఎందుకంటే మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం తెప్పించుకున్నది వచ్చి ఆయిల్ క్యాన్ అండి. ఆయిల్ 1 లీటర్ పడుతుందండి ఈ క్యాన్లో. 2 వచ్చాయండి, 2 బాటిల్స్ వచ్చాయి. బాగా ఉపయోగం, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే 2 వచ్చాయి కాబట్టి దాంట్లో అది కాస్ట్ కూడా ఏమి ఎక్కువ కాదండి. 269 పడిందండి ఆఫర్లోనే. అది మామూలుగా ఒకసారి చూస్తే 300 ఉండింది, కానీ ఇప్పుడు ఆఫర్లో 269 పడింది. 1 లీటర్ పడుతుందండి, 2 బాటిల్స్. ఖచ్చితంగా ఆయిల్కి అయితే 2 బాటిల్స్ కావాల్సిందేనండి. క్యాన్లు కూడా మనం ఇంట్లో కూడా 2 వాడతామండి. ఏదన్నా వాడాకే 2 వాడతాం. ఆయిల్ కావాలంటే గమనించండి, ఒకటే ఎవ్వరు వాడము, 2 ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. దీంట్లో అయితే 2 వచ్చాయి. ఒకటైతే ప్రస్తుతం వాడుకుంటూ ఉండే క్యాన్ ఒకటి కావాల్సి వస్తుంది, నిల్వ పెట్టడానికి ఒక క్యాన్ కావాల్సి వస్తుంది కదండి. చూడండి, ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా 2 కావాలా? చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి. క్లీనింగ్ కూడా బాగుంటుందండి, వీటితో క్లీన్ చేసుకోవడానికి కూడా మనము చాలా బాగా ఈజీగా పైనంతా క్లీన్ చేసుకోవచ్చండి ఈ క్యాన్లతోనే. ముందు ఏది వాడేదాన్ని అంటే, నేను స్టీల్ది పెద్ద డబ్బా వాడేదండి. మామూలుగా మన ఇంట్లో స్టీల్ డబ్బాలు వాడతాం కదండి, ఆ డబ్బాలు వాడేదాన్ని. అది వచ్చి అది జారిపోయేదండి. కొంచెం ఆయిల్ ఎక్కువ, వెయిట్ బరువు ఎక్కువైనప్పటికీ ఒక్కొక్కసారి జారిపోయేదండి. ఆ భయంతోనే చాలా దాన్ని భద్రంగా పట్టుకోవాలా, మనం ఆయిల్ వేసేటప్పుడు ఇట్లా చేతితో తీసుకొని స్పూన్తో వేసేటప్పుడు అదండి. తర్వాత ప్లాస్టిక్ వాడానండి. ఇవైతే యూజ్ అండ్ త్రోనేనండి, మనం వదిలేసేయాల్సిందే వాటిని. అట్లా మారుస్తూ పోవాలండి, ఎందుకంటే క్లీనింగ్కి పనికిరాదండి. ఇవి క్లీన్ చేయడానికి బాగా జిడ్డు వచ్చేస్తుంది. నేను పైన కవర్ కూడా వేసి పెట్టుకున్నాను, కానీ అది ఎంత ఉపయోగం రాలేదండి. ఉపయోగం అస్సలు నాకు బాగా నచ్చలేదు. ఇప్పుడు ఒకసారి ఆన్లైన్లో చూస్తే ఇవి కనిపించాయండి, చాలా బాగుండదు. ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయండి. దానికి వచ్చే గ్లాసు అది చూడండి, పైన మూత కూడా మన దేనికైనా కొలతలకి పనికొస్తుంది. అది కూడా బాగా నచ్చిందండి నాకు. మీకు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి బాగున్నాయా లేదా అనేసి. ఇదండి నా క్యాన్ల గురించి. ఇంకైతే నాకు కొన్ని పెయింట్స్ కూడా అవసరం అండి. కొన్ని వాటికి పెయింట్లు వేయాలి. ఇవి కూడా కొంచెం మన బడ్జెట్గా తక్కువలోనే పడినాయండి పెయింట్స్ ఇక్కడ ఆన్లైన్లోనే. ఇక్కడ బయట అయితే 30 రూపీస్ అండి ఆ చిన్న బాటలే. ఇదైతే తక్కువగానే వచ్చాయి, 165 వచ్చిందండి. ఈ 6 పెయింట్స్ మంచి కలర్లు వచ్చాయి, పర్వాలండి. కాబట్టి పెయింట్స్ తీసుకున్నా. ఇంకా పెయింట్స్ తర్వాత బ్రష్లు కూడా కావాలి కదండి. బ్రష్లు కూడా ఒక్కొక్క 0 సైజు బ్రష్ ఇక్కడ 20 రూపీస్ పడుతుందండి. 12 బ్రష్లు వచ్చాయి, అన్ని సైజులు ఉన్నాయండి. 12 బ్రష్లు 90 రూపీసే పడిందండి. పర్వాలేదండి, నాకైతే బాగా నచ్చినాయి ఇవి. ఎప్పుడైనా వాడుకుంటూ ఉండొచ్చు. నేను శారీస్కి కూడా పెయింట్స్ వేసే పనికి వస్తుంది. ఇక వచ్చి వాల్ హ్యాంగింగ్స్ కండి. ఇంట్లో దీపాలు ఉన్నాయి, ఆ దీపాలు ఇట్లా గోడకి తగిలించి గోడ మీద పెడితే బాగుంటుంది. అలాంటిది ఏమిటంటే ఇది బాగుందండి, చూశాను, ట్రెడిషనల్గా ఉందండి. ఇది మనం చేపించాలంటే ఈజీగా 500 పైన పడుతుంది. అసలు ఇలాగ చేసి ఇవ్వరండి ఎవరు. అందుకని దీపాలకు చూడండి, దీపాలు పెట్టడానికి కూడా చాలా బాగుంది, ట్రెడిషనల్గా ఉందండి. నా దీపాలకి దానికి బాగా సెట్ అయింది. అందుకనేసి అది తెప్పించుకున్నానండి. 350 పడినాయండి అది. తర్వాత వచ్చి వినాయకుడు అండి. నా బుజ్జి గణపయ్య భలే ఉన్నారండి. ఎందుకో అది చూసినప్పటి నుంచి తీసుకోవాలా అనే ఒక ఇష్టం అండి. మరీ ఇష్టాన్ని వదిలేసి డబ్బులు అవుతాయని వదిలేసుకోకూడదు కదండి. ఇష్టాన్ని కూడా
తక్కువే 200 అండి అది. ఆయన వినాయకుడు ఇంట్లో కూర్చొనుండి అలా ఊగుతా ఉంటే భలే నచ్చేదండి నాకైతే. ఆయన పక్కన కూర్చొని నిజంగా ఇంకా మాటల్లో చెప్పలేనండి. ఆయన అట్లా కూర్చొని ఊగుతూ ఆ చదువుకొని బుక్ పెట్టుకొని చదువుతున్నట్లు ఇంకా నా దిష్టి తగులుతుందేమో అని అప్పుడప్పుడు వచ్చి అలా కదిలిచేదానండి. ఇదైతే టీవీ స్టాండ్ దగ్గర పెట్టేసుకున్నాను ఎదురుగా ఇంట్లోనే. చాలా బాగుంది. తర్వాత వచ్చి వాల్ హ్యాంగింగ్సేనండి. కొన్ని చెట్లు పెట్టేదానికి, కొన్ని ఐటమ్స్ పెట్టేదానికి కావాలండి గోడకి. అది మనం చేసేది ఇంత నీట్గా రాదు, తర్వాత ఇంత డిజైన్ రాదండి. ఇక్కడ చేపించాలన్నా కూడా చాలా ఎక్కువ పడుతుంది. ఇవి 4 వచ్చాయండి, 4 వచ్చాయి. నేను బయట చెట్లకి పెట్టినాను అవి 2, డోర్కి ఇటు సైడు అటు సైడు. ఇంకా 2 వచ్చి ఇంట్లోనే ఇంకొక వాల్కి పెట్టి చిన్న చిన్న ఏనుగు బొమ్మలు పెట్టానండి. చూడండి వాల్ హ్యాంగ్స్ ఇదండి, ఏనుగు బొమ్మలు బయట చెట్లు పెట్టేదానికి. చాలా బాగుందండి. తక్కువ అమౌంటే ఇది. అది కూడా 350 పడిందండి అది. ఇంకొచ్చి ఈ మసాలా బాక్స్ అండి. మసాలా బాక్స్ కూడా చాలా అవసరమే. ఎందుకంటే ఈ చెక్క, లవంగాలు, సుగంధ ద్రవ్యాలంతా కొద్దిగానే వాడతామండి మనము వీటిల్లో వాడడానికి. అందుకని ఆ కొద్ది దీంట్లో అయితే బాగా కనిపిస్తాయండి బయట అని అది తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ది కూడా అన్ని ఆవాలు ఇవన్నీ వేసుకునే పనికి వస్తుందని అది తీసుకున్నాను. తర్వాత ఈ స్టాండ్ అండి. ఈ స్టాండ్ వచ్చి చాలా 300 పడింది. ఖచ్చితంగా స్టాండ్ కావాలండి. ప్రతి ఒక్క కిచెన్లోనూ స్టాండ్ కావాల్సింది. నేనైతే ఈ మధ్యన వుడ్తో చేసుకున్నాను కొన్ని, కానీ ముందే ఇది దొరికింది. తక్కువే అండి, ఇది చాలా 300 కాబట్టి తెప్పించుకున్నాను. అవి 2 కింద ఒకటే. ఈ మసాలా డబ్బాలు కూడా బాగా పడతాయండి దాని మీద. ఆయిల్ క్యాన్లు దాని మీదే పెట్టేశాను. ఇది ఆ విధంగా అరేంజ్ చేసుకున్నానండి. ఒకటండి, చాలా అవసరమైతేనే మనం కొనాలి. ఇదివరకే నేను చెప్పాను డబ్బులను పొదుపు చేయాలనేసి. ఆ కొనేది కూడా మనకు అవసరమో కాదో ఒక 10 సార్లు ఆలోచించి కొన్నానండి. నేనేమో అలాగే కొన్నాను, వెంటనే కొనేలేదని చూస్తేనే కొనేలేదు. ఇది అవసరమా లేదా, దానివల్ల మనం ఇంకేదైనా ఉందా అవసరం తీర్చడానికి లేదు అనే అప్పుడే ఇది కొన్నానండి నేను. ఇవ్వండి ఎలా ఉన్నాయి చూడండి. కిచెన్లో నాకు బాగా సరిపోయేది. ఒకటండి, మనం సంపాదించే ధనము అవసరాలకి మించిన ధనం మనకు అవసరం లేదండి. అవసరాలకి మించినదంటే అవసరం ప్రతిదీ మనకు కొన్ని అవసరాలు ఉన్నాయండి. ప్రతి నిత్యము మనకి చాలా అవసరాలు ఉంటాయి. మనం తినడానికి, మన పిల్లల్ని చదివించడానికి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి, తర్వాత మనకు కావాల్సిన అవసరాలు, కొన్ని నగలు సంపాదించుకోవడానికి, ఇల్లు కట్టడానికి, వీటికంతా అవసరమేనండి ధనం. వాటికంతా అవసరం కావాలండి ధనం. దానికంటే మించిన ధనం మనకు అవసరం లేదండి. ఎలా అంటే వెనకాల కోట్ల ఆస్తులు సంపాదించి కూడా ఇంకా ఎవరినో మోసం చేసి అది కూడా మనకు కావాలి, ఇంకా కావాలి అనే డబ్బులు మనకు అవసరం లేదండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఇదండి. ఇంకా ఒకటైతే నేను దేవుడికి ఇంకొకటి కొన్నానండి. దేవుడికి పెట్టడానికి ఒక చిన్న సింహాసనము, ఒక పీటలాగా ఉంది. వెనకాల డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. ఇది కొన్నాను, చాలా బాగా నచ్చింది అది. మన బడ్జెట్లో 250నేనండి, అది బడ్జెట్కి బాగా సరిపోతుంది. చాలా బాగుంది అది. దానికి పెయింట్ వేయాలనుకుంటున్నాను, వేస్తాను ఈసారి. మళ్ళీ వేసిన తర్వాత చూపిస్తాను. అన్నీ మొత్తం నా దగ్గర ఉండే చిన్న చిన్న విగ్రహాలు కూడా దీంట్లో సింహాసనంలో సరిపోయాయండి. పసుపు కుంకం గిన్నెలతో సహా దాని మీద బాగా అడ్జస్ట్ అయిపోయింది, సరిపోయింది దానికి బాగా. అన్నీ సర్దుకోవచ్చండి దాంట్లోనే. చిన్న దేవుడి మందిరం అయితే చాలా బాగుంటుంది, ముచ్చటగా ఉంటుందండి చూడడానికి కూడా. అది దానికి పెట్టింటే ఆ చిన్న ప్లేట్స్ వచ్చి పెట్టారండి, 3 ప్లేట్స్. అవి వచ్చి మనం కొంచెం గమ్మేసి అతికించాలండి. ఇంకా నా దగ్గర ఉండే వస్తువులనంతా నేను ఈ విధంగా సర్దేసుకున్నాను. ఇంట్లో వాల్ హ్యాంగింగ్స్ ఇవన్నీ చాలా సర్దుకున్నానండి. ఒకసారి చూసేయండి ఎలా ఉన్నాయో చెప్పి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. బాగున్నాయా లేవా, ఏమైనా అనవసరం కొన్నానని. ఓకే అండి, చూసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.